విజయ దండోరాకు తరలిన నాయకులు. హైదరాబాదులో జరగనున్న ఎంఆర్పీఎస్ భారీ ర్యాలీ, దండోరా విజయోత్సవ సభకు హుస్నాబాద్ నియోజకవర్గ మాదిగ శ్రేణులు అధిక సంఖ్యలో తరలారు. మంగళవారం నాడు హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మాదిగ అమరవీరులకు జోహార్లు అర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ 30 ఏళ్ల ఆరాటం మంద కృష్ణన్న పట్టుదలతో నెరవేరిందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ సాధించి విజయవంతంగా హైదరాబాద్ విచ్చేస్తున్న మాదిగల ఆత్మబంధువు మందకృష్ణ అన్నకు స్వాగతం పలకడానికి భారీగా తరలివెళ్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బొజ్జ హరీష్, ఎంఆర్పీఎస్ నాయకులు యలగందుల లక్ష్మీనారాయణ, కాదాస్ థామస్, మాట్ల వెంకటస్వామి, కొలుగూరి అశోక్, గాదెపాక రవీందర్, బత్తుల చంద్రమౌళి, గడిపె కొమురయ్య, బోనగిరి రవి, గసికంటి హరికిషన్, ముక్కర సంపత్ కుమార్, అంబాల భిక్షపతి, జూపాక అంజన్న, బోయిని రాజశేఖర్, కొమ్ము వెంకటేష్, అన్నపు సత్యం, గడిపె చందు, బత్తుల రవీందర్, నాగేష్, చంచల గణేష్, కొమ్ముల సంపత్, కోతి దేవేందర్, గడిపే బాలు, తగరపు రాజయ్య, దొబ్బల అనిల్, గడిపే రాములు, సత్యం, కండే రమేష్, చక్రపాణి, గిన్నారపు కుమార్, చెన్నూరి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. పోరాటం సుప్రీంకోర్టు ద్వారా తీసుకురావడం జరిగింది. ఆ పోరాట ఫలితమే ఈరోజు మనం అందరం కూడా స్వాగతించాలి. ఎందుకంటే మన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదయ్య గారు ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది, ఎన్నో అణచివేతకు గురి కావడం జరిగింది. వాటన్నిటికీ ఫలితం ఈరోజు సుప్రీంకోర్టు తీసుకురావడం జరిగింది. దాని ఫలితాలు మాదిగ సమాజం మరియు ఒక్కొక్కరు 59 ఒక్కరు కూడా వాటన్నిటి కూడా స్వాగతించాలి. వాటి కోసం ఏమైనా అడ్డంకులు వచ్చినా కూడా ఖచ్చితంగా మనం ముందుండి ఆ పోరాటాన్ని మనం చేయవలసి ఉంటుంది. మందకృష్ణ గారికి ఎప్పటికీ కూడా అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఢిల్లీ నుంచి వస్తున్న మా అన్నగారికి ఘనంగా స్వాగతం పలకడానికి హుస్నాబాద్ నియోజకవర్గం తరఫున మాదిగ కుల ఉపకులు అందరం కూడా కలిసి వెళ్ళడం జరుగుతుంది. జై భీమ్. ఈరోజు ఎంఆర్పీఎస్ ముఖ్య నాయకులు మరి ఎన్నో 30 సంవత్సరాల నుంచి ఏబీసీ వరికన్నకు మందకృష్ణ మాదిగ అన్న ఈ పోరాటం ఏబీసీ వరికన్న పెట్టి పోరాటం వల్లనే సాధించుకున్నాం. దానికి పూర్తి స్థాయిలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా మరి చాలా మంది పెద్దలు ఏబీసీ వరికన్నకు అనుకూలంగా మద్దతు ఇస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో వెంటనే ఏబీసీ అమలుకు వచ్చి మరి ఈ విద్యార్థులకు కానీ ఎవరికి కానీ ఉద్యోగాలు దొరకాలంటే మరి ఏబీసీ వరికన్నా జరుగుతూనే ఈ పని ముఖ్యంగా మరి జాబులు కానీ వస్తాయి. కాబట్టి దయచేసి మరి ఎవరే కానీ ఏ పార్టీలు ఉన్నోళ్ళు కానీ ఇప్పుడు మాలా సోదరులు కానీ మరి వేరే కులపోలు కానీ మా ఏబీసీ వరికన్నాకు మరి వాళ్ళు మాకు అన్యాయం జరుగుతుందని చాలా బాధపడుతున్నారు. మరి మాలా సోదరులారా మన వాటా మనమే పంచుకోవాలి. మనం ఎవరి వాటా వాళ్ళు పంచుకున్నదానికే ఏబీసీ వరికన్నా ఎవరి నోటికాడి బుక్క ఎవరు గుంజుకునేది లేదు. కష్టపడుతున్నాం కాబట్టి అందరం కష్టపడుతున్నాం కాబట్టి ఎవరి భాగం వాళ్ళు తీసుకోవాలి, ఎవరి హక్కు వాళ్ళు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను ముఖ్యంగా చెప్పుడు ఏముందంటే హుస్నాబాద్ నుంచి కార్లతోని జనం మేము ఏబీసీ వరికన్నా మరి 13 తారీఖు నాడు ఇవాళ మందకృష్ణ మాదిగన్న ఢిల్లీ నుంచి హైదరాబాద్ సికింద్రాబాద్ వస్తుంది. కాబట్టి దానికి మద్దతుగా మేమందరం ఈ హుస్నాబాద్ నుంచి బయలుదేరి ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గ మాదిగ సోదరులందరికీ స్వాగతం, సుస్వాగతం. శ్రీ మందకృష్ణ గారి పిలుపు మేరకు అందరూ స్వాగతం పలకడానికి కోసం వెళ్తున్నాం. కాబట్టి మరి వచ్చినటువంటి మిత్రులందరికీ పలికినటువంటి జేబీలు మరి మనం మంచిగా వెళ్ళి మంచిగా రావాలి, స్లోగా పోయి స్లోగా రావాలి. మరి దయచేసి మనం
నిదానంగా పోయి నిదానంగా రావాలి. జై భీమ్. గత 30 సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ పోరాటం ద్వారా సాధించుకున్న ఏబిసిడి వర్గీకరణను సుప్రీంకోర్టులో మనం విజయం సాధించుకున్న సందర్భంగా ఈరోజు విజయ శంకరరావు సభను జయప్రదం చేయడానికి మాదిగలంతా హుస్నాబాద్ నియోజకవర్గం నుండి తరలి వెళ్ళడానికి హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తా నుండి ఈరోజు వెళ్ళడం జరుగుతూ ఉన్నది. మనం సాధించుకున్న ఏబిసిడి వర్గీకరణను ప్రతిఫలాలని ఉపకులాలకు చెందాలని, మన మాదిగలకు చెందాలని చెప్పి, ఎవరి మాట వారికి చెందాలని చెప్పి ఏబిసిడి వర్గీకరణ ద్వారా మనం సాధించుకున్న ఈ విజయాన్ని మన మందకృష్ణ మాదిగ గారికి మనం స్వాగతం తెలపడానికి, ధన్యవాదాలు తెలపడానికి ఈరోజు హైదరాబాద్కు వెళ్ళాలని చెప్పి చూస్తున్నాం. జై భీమ్.